హాయ్ ఫ్రెండ్స్, ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ. మా ఊర్లో వినాయకులు అయితే మామూలుగా లేరనమాట. ముందుగా అయితే లేచి లెగ్గానే బయటకు వచ్చి చూస్తే మా నాన్నగారు అయితే మట్టి విగ్రహం చేస్తున్నారు వినాయకుడిది. మధ్యలో మనం ఏమన్నా కలిగితే చేసేది కూడా చేయకుండా వెళ్ళిపోతారని చెప్పేసి సైలెంట్గా వీడియో తీసుకున్నా. మా నాన్నగారు అయితే మట్టి బొమ్మ చేసిన తర్వాత చూస్తే మా తమ్ముడేమో సైలెంట్గా రంగోలి పెయింట్లు తీసుకుని దానికేమో పెయింట్లు వేసాడు. అలా లైట్గా పెయింట్లు వేస్తే లుక్ మొత్తం మారిపోయింది. ఇంకా అలా ఇంట్లో పూజకి రెడీ చేస్తూ ఉండగా మా గుడి దగ్గర నుంచి అయితే ఫోన్ వచ్చిందనమాట. బొమ్మను తీసుకొద్దామని చెప్పేసి ఊర్లోకి వెళ్దామని చెప్పేసి అన్నారని పిల్లలు పెద్దలు మొత్తం అందరూ కలిపేసి ఊర్లోకి అయితే వచ్చాం. ఊరు గ్రామ దేవత గుళ్ళో అయితే పెడతాం. నైట్ మార్నింగ్ ఏమో ఊరేగింపుగా తీసుకొస్తాం. ఈ లోపల వేరే బ్యాచ్ అయితే ఊరేగింపుతో కనిపించారు. ఇంకా మా వినాయకుడిని కూడా అలా బయటికి తీసుకొచ్చి ఇక్కడ బరకలు ఇవన్నీ తీసిన తర్వాత ఇక్కడైతే చిన్న పూజ ఉంటుంది. ఆ పూజ కార్యక్రమం మొత్తం ముగించుకుని అందరూ దండం పెట్టేసుకుని మళ్ళీ డోలు సన్న అయితే ఊరేగింపు అయితే స్టార్ట్ చేస్తాం. అలా మా గణేషుని ఊరేగించే క్రమంలో ఇక్కడైతే పిల్లలు అయితే కనిపించారు. బుడ్డాగాళ్ళు టీ షర్ట్లు వేసుకుని భలేగా ఉన్నారు. అప్పట్లో సందాలు గట్ట వేసుకుని తిరిగి రోజులు అయితే గుర్తొచ్చినాయి. ఇప్పుడు అంటే వినాయకుడి చవితి వారం రోజులు ఉండగా అందరూ కలుస్తున్నారు. కానీ అప్పట్లో అయితే 2-3 నెలల నుంచి అలా చందాలకి గట్ట తిరగడం ఆ రోజుల్లో భలే ఉండేది. ఇంకా అలా మా గణేషుని అయితే మా గుడి దగ్గరికి అయితే తీసుకొచ్చి ఆరతి కట్ట ఇచ్చి దిష్టి కట్ట తీసి లోనకైతే తీసుకొచ్చాం. మా గుడి అయితే లక్ష్మీ గణపతి ఆలయం. ఇక్కడ చిన్న వినాయకుడు ఇంకా పెద్ద వినాయకుడు భలే ఉన్నారు. ఇంక పూజారి గారు రానకు లేట్ అవుతుందని చెప్పేసి అన్నారని ఇంటికైతే వెళ్ళాము. ఇంటికైతే వెళ్ళి చూస్తే మొత్తం పూజా కార్యక్రమం మొత్తం ఫినిష్ చేశారు. ఇంటికాడ దండం పెట్టేసుకుని అక్కడికి వస్తే పూజారి గారు అయితే వచ్చారు. ఇంకా మా గుడి అయితే మొత్తం భక్తులతో నిండుగా ఉంది. మా గుడి మొత్తం నాలో ఉన్న చిలుపు కృష్ణుడు అయితే బయటకు వచ్చాడు. ఇక్కడైతే గారెలు కనిపించినాయి. జాగ్రత్తగా తీసుకుని నోట్లు వేసుకున్నా. మీరు మాత్రం ఇలా చేయకండి. ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. ఇంకెక్కడైతే డ్రిక్లు అయితే కనిపించినాయి. జాగా వెనక లాక్కుని అయితే ఒకటి తీసుకుని ఎక్కడ దాదామని చూస్తే ఇంకా సౌండ్ కంట్రోల్ చేద్దామని చెప్పేసి ట్యాటింగ్ చేసి తాగేసా. చేసిన పాపాలు ఎక్కువ అయిపోయినాయని చెప్పేసి కథ ఉందామని చెప్పేసి అక్షంతలు చేతులు పెట్టుకుని ఉంటున్నా. పూజ మొత్తం అయిపోయింది. దండం పెట్టేసుకున్న తర్వాత ఆకులు కోసి ఒక ఆకు మాత్రం చేతులు పెట్టేసారు. లైన్ గా ప్రసాదాలు అయితే వచ్చేసినాయి. సారీ టేస్ట్ బాగుందని చెప్పేసి అడిగి ఇంకోటి అయితే ఏం చేసుకున్నా. ఇంకా ప్రసాదాలకి అయితే ఆకు మొత్తం నిండిపోయింది. ఇంకా గుడి దగ్గర అయితే మొత్తం దండాలు అందరూ పెట్టేసుకుని ప్రసాదాలు అందరూ తీసుకుని ఇంకైతే ఇంటికైతే వెళ్ళిపోరు. మీరైతే లైక్ చేసి ఫాలో చేసేయండి.